సినిమాలలో తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా అన్ని పాత్రల్లో ఎంతో గొప్పగా నటిస్తూ ప్రేక్షకుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుంటారు చాలామంది హీరోయిన్లు. ఈ కోవలోకే చెందుతారు అలనాటి హీరోయిన్ భానుప్రియ. అప్పట్లో ఒక వెలుగిన భానుప్రియ ఈ మధ్యకాలంలో అనవసర వివాదంలో కేంద్ర బిందువుగా మారుతోంది. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా నటి భానుప్రియ ఇంట్లో జరిగిన ఒక దొంగతనం విషయంలో ఆమె తన సోదరుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భానుప్రియ చెన్నైలో నివాసం ఉంటోంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్య 3 ఏళ్ల క్రితం నుండి భానుప్రియ ఇంట్లో పనిచేస్తోంది. ఈ మధ్యకాలంలో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, కొన్ని విలువైన వస్తువులను తన ఇంట్లోనే పనిచేస్తున్న పని మనిషి సంధ్య దొంగతనం చేస్తోంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు భానుప్రియ. 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు కొత్తగా దొంగతనం నేర్చుకుందా లేక భానుప్రియ ఏమన్నా అభియోగం మోపుతుందా అని పని మనిషి సంధ్య తల్లి అడిగిన ప్రశ్నలకు భానుప్రియ సమాధానం ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది. తాజాగా ఈ దొంగతనం కేసు విషయమై చెన్నైలోని పాండీ బజార్ పోలీసులు బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని అరెస్టు చేశారు. అసలు తన కూతురు ఏ దొంగతనం చేయలేదు అని నటి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని, అంతేకాకుండా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందని ప్రభావతి వాపోతోంది. దీనికి తోడు సంధ్య మైనర్ బాలిక కావడంతో చిన్నపిల్లలను పనిలోకి పెట్టుకున్నందుకు గాను బాలకార్మిక చట్టం ప్రకారం భానుప్రియపై పోలీసులు కేసు పెట్టే అవకాశం కూడా ఉందని, చట్టపరమైన చర్యలతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా కట్టవలసి ఉంటుందని తెలుస్తోంది. అయితే భానుప్రియ మాత్రం తన ఇంట్లో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంధ్య మైనర్ బాలిక అని తనకు అసలు తెలియదు అని, వేరే వ్యక్తుల ద్వారా ఈ అమ్మాయిని పని మనిషిగా పెట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. అసలు సంధ్య తల్లి చెప్తున్న విషయంలో ఎంతవరకు నిజముంది అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నీరు పల్లమెరుక, నిజం దేవుడు ఎరుక అని ఈ కేసులో నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.